దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యము చివరి భాగాన్ని మనం చదువుతున్నప్పుడు, ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు అనే లేఖనము మనకు తెలుసు. దేవుని ఆత్మ మనకు కావాలని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనలో ఉన్న ఆ యోగ్యతను బట్టి, పరిశుద్ధతను బట్టి, యోగ్యమైన ప్రవర్తన బట్టి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడో ఆయన మనలో ఉంటాడు. మన హృదయము ఆయనకు నివాసమైన స్థలముగా ఉంటుంది. అంటే దేవుడు మనలో నివాసము చేస్తాడు. అలాగనే మనమును కూడా ఆయనలో ఉంటాము. దేవుడును మనమును ఏకమై మనము జీవిస్తాము. అప్పుడు జరిగే ఆశీర్వాదకరమైన కార్యం ఏమిటంటే, మనము దేవుని కొరకు ఫలములు ఫలించే వారముగా ఉంటాము. మనము దేవుని సంతోషపెట్టే వారముగా ఉంటాము. మరి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఆత్మను పొందుకొని ఉన్నావా? అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నీవు నింపబడి ఉన్నావా? నువ్వు దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తివైతే దేవుడు నీలో ఉంటాడు, నీవు దేవునిలో ఉంటావు. అప్పుడు నువ్వు దేవుని కొరకు ఫలములు ఫలిస్తావు. నీతి ఫలము, వెలుగు ఫలము, ఆత్మ ఫలము, పరిశుద్ధతయే ఒక ఫలము. ఇలాగున ఆత్మ సంబంధమైన ఫలాలు అనేకము ఉన్నవి, అనేకములు ఉన్నాయి కనుక ఆ ఫలములు ఫలించుటకు ఆ ఫలములు నీవు ఫలిస్తావు. అంతేకాదు, దేవుని ఆత్మను పొందుకున్న మనము అపవాది మనల్ని ముట్టలేదు. మనము అపవాదిని జయించగలుగుతాము. అంటే లోకంలోనికి మరలా మనల్ని తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క కార్యాలు మనం గుర్తించి అపవాది మీద మనము జయం పొందుకున్న వారుగా ఉంటాము. అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కారణం ఏమిటంటే, ఆయన ఆత్మలో మనము పాలివారముగా ఉన్నాము కనుక ఆ కృప దేవుడు మనకు దయచేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఈ లోకంలో మేము మీ కొరకు జీవిస్తూ ఉండగా మీ ఆత్మను పొందుకొని మీకు ఇష్టలుగా జీవించుటకు, మీ కొరకు ఫలములు ఫలించుటకు సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు విని ప్రార్థనకి ఇచ్చిన ప్రతి వారిని కూడా ఆ రీతిగా మీరు ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.